హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు లక్ష్మీరాజ్ వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి మన బతుకమ్మ పండుగ రానే వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, రండి మనం బతుకమ్మను తయారు చేసుకుందాం. అంతకన్నా ముందు నేను ఏమేం పూలు తీసుకొచ్చానో చూడండి. చూస్తున్నారు కదా, బంతి పూలు, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బంతి పూలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో కదండి. ఈ పూలను మేము చీపురు పుల్లలతో గుచ్చాం, చూశారు కదా. కొత్త చీపురు కట్టను తీసుకొని అందులో ఉన్నటువంటి పూలతో ఈ పూలను ఇలా గుచ్చుకున్నట్లయితే బతుకమ్మ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, పడిపోకుండా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన బతుకమ్మ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి పూలే ఈ తంగేడు పూలు. ఈ తంగేడు పువ్వు లేకుండా మనం బతుకమ్మను అసలు ఊహించుకోలేమంటే నమ్మండి. ఇది మన తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడానండి. తంగేడు పువ్వుల తర్వాత అంతగానే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మరొక పూలే ఈ సీతమ్మ పూలు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ పూలన్నీ కూడా. వీటితో పాటు ఇంకా చామంతి పూలండి, ఎల్లో కలర్ చామంతులు, వైట్ చామంతులు అండ్ ఇంతే కాకుండా మధ్య మధ్యలో అలంకరించడానికి గులాబీ పూలు కూడా తీసుకొచ్చుకున్నాము. గులాబీలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ కొన్ని రకాల పూలు ఉన్నాయండి. ఇవి చూస్తున్నారు కదా, కట్ల పూలు. నా శారీలో కూడా చాలా చక్కగా మ్యాచ్ అయ్యాయి. అండ్ చాలా కొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ అసలు దొరకలేదు. అండ్ బతుకమ్మ పేర్చాలన్నా, బతుకమ్మ కంప్లీట్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఉండేటువంటి పూలే మనకి ఈ గుమ్మడి పూలు ఫ్రెండ్స్. ఇందులో ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఏదో మీకు తెలిసే ఉంటుంది కదా, అదేనండి లోపల ఉండేటువంటి గౌరమ్మ. అండ్ ఇవైతే చక్రం పూలండి. మా చిన్నప్పుడైతే పొద్దున్నే నిద్రలేచి ప్రతి ఇంటికి వెళ్ళి గోడలెక్కి మరి ఈ పూలన్నీ కూడా తెంపుకొచ్చుకొని మేము బతుకమ్మ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడైతే ప్రతి పూలు కూడా కొనుక్కోవాల్సిందే. ఇంకా ఇవైతే పారిజాతం పూలండి. ఇంకా గోరంట పూలు, మందార పూలు, టేకు పూలు, గునుగు పూలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకరకాల పూలన్నీ తెచ్చుకొని మనం బతుకమ్మ చేసుకుంటాం. కానీ ఈ రోజుకు మాత్రం కొన్ని పూలతో మనం సర్దుకుందాం. సో ఫైనల్ సద్దుల బతుకమ్మ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం పూలన్నీ తెచ్చుకొని చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే తయారు చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా ఏవైనా పెద్దగా ఉన్నటువంటి ఆకులను తీసుకొని ప్లేట్లో ఇలా సెట్ చేసుకోవాలి. మేమైతే బతుకమ్మలో ప్రతిసారి కూడా ముందు వరుసలో పెట్టేది ఈ తంగేడు పువ్వండి. తంగేడు పువ్వునంతా కూడా సెపరేట్ చేస్తూ ఇలా ఒక రో అంతా కూడా చక్కగా పేర్ చేసుకుంటున్నాం చూడండి. సో సెకండ్ రోలో మేమైతే ఇలా బంతి పూలు పెట్టేసుకున్నామండి. చీపురు పుల్లలతో గుచ్చుకొని సెట్ చేసుకున్నాం కదా. అండ్ ఖచ్చితంగా ఈ ఆకులు కూడా మనకి ఎక్కువగానే పడతాయి ఫ్రెండ్స్. పూలు ఎన్ని ఉంటాయో ఆకులు కూడా ఖచ్చితంగా అన్ని ఉండాల్సిందే. మధ్యలో ఈ ఆకులతో ఫిల్ చేస్తేనే మనకి బతుకమ్మ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, మన బతుకమ్మకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మీకందరికీ తెలిసే ఉంటుంది. మన తెలంగాణలో పువ్వులను పూజించే ఏకైక పండగ మన ఈ బతుకమ్మ పండగ. అండ్ తెలంగాణ రాష్ట్ర పండగ కూడా మన బతుకమ్మ పండగ అని మీకందరికీ తెలిసే ఉంటుంది కదండి. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలందరూ కలిసి ఒక చోట చేరి ఆడి పాడుకొని ఆ తర్వాత అందులో పెట్టినటువంటి గౌరమ్మను ఒకరికొకరు పంచుకొని తమ సౌభాగ్యం కలకాలం పచ్చగా కాపాడు తల్లి, మమ్మల్ని బతికించు తల్లి బతుకమ్మ అంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ గొప్పగా జరుపుకునే పండగే మన ఈ బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండుగను మనం ఎంగిలి పూల బతుకమ్మగా మొదలుపెట్టి అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అలకల బతుకమ్మ, ఇలా 9 రోజులు ఒక్కొక్క ప్రత్యేక బతుకమ్మగా పూజించి ఆఖరి రోజైన 9వ రోజున మనం సద్దుల బతుకమ్మగా బతుకమ్మను పూజించి చివరి రోజైన ఆ 9వ రోజు సద్దుల బతుకమ్మ రోజు మనం ఈ బతుకమ్మలన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలేస్తాము.
ఇలా మనం బతుకమ్మలన్నీ కూడా నీళ్ళల్లో వేయడం వల్ల ఈ పూలలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ నీళ్ళల్లో కలిసినప్పుడు ఆ కలుషితమైన నీరు కూడా ప్యూరిఫై అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. అంటే మన ప్రతి ఒక్క పండగలో కూడా ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. ముఖ్యంగా మన బతుకమ్మ పండగ అనేది ప్రకృతిని పూజించే పండగ అండ్ ప్రకృతిని కాపాడే పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక వెళ్ళి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా బతుకమ్మ ఆడుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.